ప్రభుత్వంలో తిరుపతి వెళ్ళారండి మీరు? వెళ్ళామమ్మా. ఎలా అనిపించింది? వసతి కానివ్వండి, ఆహారం, లడ్డు. ఏముందమ్మా, తిరుమలలో పవిత్రంగా లేదమ్మా ఈడ. వాళ్ళ ఇష్టరాజ్యంగా అన్ని మతస్థులు ప్రచారం, ఆ, దుర్భరమైన పరిపాలన అది. గత ప్రభుత్వంలో మేము వెళ్ళాం కానీ అంత సరిగ్గా వసతులు ఇవన్నీ సరిగ్గా లేవండి. ఆహారం కూడా అంత నాణ్యతగా అనేది అయితే లేదు. లడ్డు విషయానికి వస్తే రీసెంట్గా మనకు తెలిసింది ఆ విషయం. అది ఇలా లడ్డూలోని కొవ్వు కలుపుతున్నారు అనేసి మనకు రీసెంట్గా తెలిసింది. మనకి ముందు ప్రభుత్వం అయితే మనకి తెలియలేకపోతుంది. అది లడ్డూలో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కల్తీ అయింది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇది సనాతన ధర్మాన్ని తొంగలో దొక్కి హైందవుల్ని కించపరచడమే కదా, హైందవుల దేవుళ్ళని కించపరచడమే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది మెయింటెనెన్స్ లడ్డు? ఇప్పుడు వచ్చి రీసెంట్గా అయితే మేము వెళ్ళలేదండి తిరుపతి. ఇప్పుడు మరి అక్కడికి వెళ్తేనే మరి మాకు ఏమైనా తెలుస్తుంది. ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు రావడం, కూటమి ప్రభుత్వం రావడంతోనే వీళ్ళు వెంటనే చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. వెంటనే మొత్తం తిరుమల కొండపైన లడ్డు అన్నప్రసాదం లేదమ్మా. గత ప్రభుత్వంలో అన్నప్రసాదం సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. క్యూ కాంప్లెక్స్లో అంతకుముందు పాలు ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు. అవిటికి కూడా లేదు, పాలు ఇవ్వలేదు, భోజనం సరిగ్గా పెట్టలేదు. భక్తులు ఎక్కట్లు పాలవుతున్నారు. ఇప్పుడు చాలా బాగుందమ్మా. అంటే ఇలా చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? అది ప్రభుత్వమే నిర్ణయించాలి, మనం చేసింది కాదు. అయోధ్య పంపించారు కదా ఆ రోజు, కానీ అది చాలా తప్పు కదా. అందరూ తిన్నారు కదా, అందులోని ఫిష్ ఆయిల్, జంతువుల కొవ్వు అన్నీ వేశారంట. అది తెలియక తిన్నారు, అది చాలా తప్పు. భూమి మీద మళ్ళీ జన్మ లేకుండా పుట్టాలమ్మా వాళ్ళు. మళ్ళీ జన్మ ఉండకూడదు, మళ్ళీ పుట్టకూడదు అలాంటి దుర్మార్గులు. వాళ్ళకి జైలు శిక్ష కూడా, అది కూడా వేస్ట్ అండి. నిజంగా బ్లాక్లో పెట్టారు, అది వాళ్ళని ఇంకా కంప్లీట్గా ఏదో ఒకటి చేయాలి. చాలా తప్పు అది. మా జనం మీద వాళ్ళ ఆరోగ్యం పాడు చేసినట్టే. అందరూ తిన్నారు ఒక 5 years నుంచి అలా జరుగుతుంది. మరి వాళ్ళు ఎందుకు అప్పుడు యాక్షన్ తీసుకోలేదో చాలా, ఇది మాత్రం మాకు చాలా బాధగా ఉంది. వైసీపీ వాళ్ళు బాబు ఇలా రాజకీయ లబ్ధి పొందడానికి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ల్యాబ్లు, రిపోర్ట్లు అబద్ధం చెప్పు కదమ్మా. మనుషులు అబద్ధం చెప్తారు కానీ ల్యాబ్లు, కంప్యూటర్లు వాటికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. రిపోర్ట్లు అబద్ధం చెప్పవు కదా. ఇప్పుడైతే ఒక హిందూగా మీకు ఎలా అనిపిస్తుంది ఇలా జరగడం అనేది? చాలా బాధగా ఉందండి ఇలా చేయడం అనేది. మేము 2 years ముందు వెళ్ళామండి. అప్పుడు యాక్చువల్గా ముందు ఒక 7 years ముందు ప్రభుత్వంలోనే, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే, అప్పుడు లడ్డు బాగుండేది. ఇంకా అలా రాగానే ఇప్పుడు లడ్డు కూడా క్వాలిటీ తగ్గిపోయింది, టేస్ట్ కూడా మారిపోయింది. కానీ అది చాలా తప్పు, అలా కలపడం, అలా కలుషితం చేయడం చాలా బాధగా ఉందమ్మా. చాలా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వైసీపీ వాళ్ళు బాబు గారు రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? రాజకీయ లబ్ధి గురించి చేస్తే వీళ్ళకి ఏం వస్తుందండి, వీళ్ళకి ఏం రాదు కదా. ముందు ప్రభుత్వం వాళ్ళు కూడా టెస్ట్లు ఇవన్నీ నిర్వహించారు కదండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎఫెక్ట్ అయింది పీపులే కదా అందరూ ఆ లడ్డు తినడం వల్ల. ఇప్పుడు మేము ఆ లడ్డు తిన్నామా అని తెలుసుకొని మాకు చాలా అలా జరిగిందా అని అనుకుంటున్నాం. లడ్డు కదండి అది, స్వామివారి ప్రసాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.